మీరు చాలా రిస్క్ తీసుకున్నారనిపిస్తుంది. కొడుకు ప్రాణాలతో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడని తెలిసి కూడా తనని కాపాడలేకపోతే ఇక నేను తండ్రిని చెప్పుకోవటంలో అర్థమే లేదు. సరే, ఇప్పుడు మీరు ఆ క్రౌన్ గురించి తెలుసుకోవాలి, అంతేగా? మీరు చెప్తున్న ఆ క్రౌను ఆంధ్రాలో ఒక గుడిలో ఉంది. ఇప్పటి వరకు దాన్ని దొంగిలించడానికి 10 గ్రూపులు ప్రయత్నించాయి. అలా ప్రయత్నించిన గ్యాంగ్లు మొత్తం ఇప్పుడు భద్రంగా జైల్లో ఉన్నాయి. అంతా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంచారు. ఇట్స్ ఏ నేషనల్ ట్రెజర్. దాన్ని నేరుగా చూడాలన్నా కూడా ఇండియన్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ తప్ప ఇంకొక 5గురు తలుచుకుంటేనే వీలవుతుంది. ఎవరా 5 మంది? అమితాబ్ బచ్చన్, రతన్ టాటా, సచిన్ టెండూల్కర్, స్వామి గోపీనాథ్ సరస్వతి అండ్ బ్లాస్ట్ మోహన్. ఈ 5 మంది ఆ గుడికి హానరీ ట్రస్టీస్. బ్లాస్ట్ మోహనా? ఆడో పెద్ద కళాకారుడే. అతను నీకు తెలుసా? నాకు మాత్రమే కాదు సార్, ఊరంతా తెలుసు. సినిమాల్లో సీరియస్గా ఉండే కామెడీ పీసు, నిజ జీవితంలో కామెడీగా ఉండే సీరియస్ పీసు. బేసిక్గా ఇన్స్టాగ్రామ్ ఇరిటేషన్. హోప్లెస్ ఫెలో. అతన్ని ఎలా ట్రస్టీగా పెట్టారు? ఎప్పుడూ ఆ ఫ్యామిలీ నుంచి ఒకరిని ట్రస్టీగా పెట్టడం ఆనవాయితీ. ఎందుకంటే ఆ గుడి ఉన్న చోటు వాళ్ళ కుటుంబ వారసత్వపు చోటుని ఒక చరిత్ర ఉంది. నిజానికి అది మామూలు ఫ్యామిలీ కాదు, రాయల్ ఫ్యామిలీ, రాజకుటుంబం. బట్ ఇతను మాత్రం సినిమా పిచ్చితో ఇలా కామెడీ చేస్తున్నాడు. ఇందులో జోక్ ఏంటంటే మిగతా వాళ్ళందరికన్నా బ్లాస్ట్ మోహన్ డీల్ చేయడం బాగా కష్టం. ఏ టైంలో ఏం చేస్తాడో అతనికే తెలీదు. మన క్వారీలో బాంబు పెడితే సౌండ్ వస్తుందని వీడు కంప్లైంట్ చేశాడు బాబు. సౌండ్ రాకుండా పేలే బాంబులేం లేవా? లేవు. అప్పుడు ఏ సౌండ్ వినపడకుండా ఇటు 2 చెవులు పీకేయండి. ఓకే బాబు. బాబు, మీరు ఇక నటించకూడదని వీడు కేసు పెట్టాడు బాబు. ఓ, నేను నటించిన ప్రతి సినిమా 4 సార్లు చూపించేడికి సంవత్సరం అంతా. వీడు యూట్యూబ్లో మన సినిమా గురించి తప్పుగా రివ్యూ రాశాడు బాబు. ఆహా, ఇదిగో 10 lakhs అడ్వాన్స్. నా నెక్స్ట్ సినిమాకి నువ్వే డైరెక్టర్. సినిమా పెద్ద హిట్ అవ్వాలి. వేరే రివ్యూవర్ మన సినిమా గురించి బ్యాడ్గా రాస్తే నువ్వు సత్తావు. ఏంది సారు? ఏయ్, బాగా ఆలోచించి చెప్తున్నాను. ఆ క్రౌన్ నేను తీసుకొచ్చిస్తాను. దానికి 3 నెలలు పడుతుంది. అంతవరకు నా కొడుకు ఏమీ కాకూడదు. సారు కొడుకు ఏ హాని జరగదు, దానికి నేను గ్యారంటీ. నీకు కావలసినంత టైం తీసుకో, కానీ ఒక కండిషను. ఇక 24 hours నా వాళ్ళిద్దరూ నీతోనే ఉంటారు. నువ్వెప్పుడు ఏ పని చేస్తున్నావో నాకు తెలియడానికి. ఇంకో మాట సారు, వాళ్ళు చెప్పేది మాత్రమే నేను నమ్ముతా. ఎందుకంటే నువ్వు మధ్యలో క్రిమినల్ బుద్ధితో ఆలోచించకూడదు కదా. అందుకే ఈ కండిషన్కి ఓకే అంటేనే మిగిలినవన్నీ ఓకే. మేమంతా ఒక పని మీద హైదరాబాద్ వెళ్తున్నాం. వెళ్ళి వచ్చేంత వరకు నువ్వే మా ఫ్యామిలీతో ఉండి వాళ్ళకి ఏదైనా డేంజర్ ఉందా అని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఓకే. లేట్ ఎందుకైందిరా? గేదె పాలివ్వలే. ఓకే, వెళ్ళు. తొందరగా జీపే చేయి. చేస్తా బో. మీటింగ్ అట్ 5 PM. ఈ 2 నెలల్లో మేము కనిపెట్టింది ఏంటంటే ఈయన ఈమెని భయంకరంగా లవ్ చేస్తున్నాడు. అయితే ఈమె ఇతన్ని భయంకరంగా లవ్ చేస్తుంది. అదెలా? ఇతను కొనిచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇతను కొనిచ్చినట్టుగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. ఇది బ్లాస్ట్ మోహన్ తెలీదా? వాడికి తెలిసిన రోజు ఒకటి వీళ్ళిద్దరిని బ్లాస్ట్ చేస్తాడు, లేదంటే వాడిని వాడే బ్లాస్ట్ చేసుకొని చేస్తాడు. వీడు చేసేది పెద్ద తప్పు కదా. చాలా పెద్ద తప్పు. చెప్పు వర్మ. రేయ్, ఏం జరుగుతుందిరా అక్కడ? బ్లాస్ట్ మోహన్ కామ్నాను లవ్ చేస్తున్నాడట. కామ్నా వేరెవరినో లవ్ చేస్తుంది. కామ్నానా? ఏ కామ్నా? అదే వర్మ. అరే వానా జడి వానా అందాల యాదవా, అన్నకు ఫోన్ ఇవ్వరా. చెత్త నా కొడక, ఇవ్వ.
వర్మ చెప్పు వర్మ. ఆడేదో బాగుతున్నాడు పన్నీరు. ఒక్క నిమిషం. ఏం వాగావరా? అరే రే వానా కామ్నా అన్నాను. చేత్తేదో. వర్మ సింగ్ జరా సింగ్ జరా సింగ్ జరా సింగ్ యో, జరా. దేనికా పేరా? దొంగతనం పేరా వేరే దానికా? ఇక్కడ సినిమా వాళ్ళందరినీ చూపించి పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు వర్మ. మేమే బుర్ర వేడి కూర్చున్నాం, నువ్వేమో మాటి మాటికి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావు. ఇకపై నువ్వు ఫోన్ చేయకు. ఏదైనా విషయం ఉంటే మేమే చేస్తాం. ఈ ముగ్గురిని ఎక్కడ కలుసుకోవచ్చు? రేపు పొద్దున 9 గంటలకి రామోజీరావు స్టూడియోలో సాంగ్ షూట్ ఉంది, అక్కడ మీట్ అవ్వచ్చు. I'll be back soon. హే క్యామ్ 1 minute. నీకు తను కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థమైంది, కానీ నాకు డబ్బు ఉంది, ఫేమ్ ఉంది, నా జీవితంలో ఏం కావాలో నేనే అన్నీ చేసుకున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది నన్ను జాగ్రత్తగా చూసుకుని ఒక నమ్మకస్తుడైన, నన్ను నిజంగా లవ్ చేస్తున్న ఒకడు. సో నాకు ఓకే. నీకు ఓకే అయితే ఓకే. రే, నాకు సడన్గా సీన్ ఐడియా వచ్చింది, నేను రాయాలి, నువ్వు వెళ్ళు. మీరు రాయండి, మీ పక్క నుండి ఎంజాయ్ చేస్తా. ఎంజాయ్ చేస్తావా? నువ్వు ఈ రూమ్లో ఉంటేనే నా మైండ్ రిఫ్రాక్షన్ అవుతుంది. బయటికి వెళ్ళే ఎలా ఎలా. రిఫ్లెక్షనా అంటే? Alexa, what is the reflection? In physics, refraction is the redirection of a wave as it passes from one medium to another. 7th ఫ్లోరేనా? ఆ ఫ్లోరే. ఓకే. నేను లిఫ్ట్లోంచి బయటకు వచ్చి కారిడర్లో వస్తున్నాను. మీ డోర్ ఓపెన్లోనే ఉందా? ఓపెన్ చేసే ఉంది, రండి. మీ ఆపోజిట్ రూమ్ ఎవరో టక్కున ఓపెన్ చేశారు. ఆ డోర్ ఓపెన్ చేసే ఉంది. అవునా? మీ రూమ్కి రావడం ఎవరో చూసినట్టున్నారు. ఏదైనా చెయ్యి, లేకపోతే నేను నా రూమ్కి వెళ్ళిపోతా. వెయిట్, ఇమీడియట్గా చెక్ చేస్తా. హాయ్ దివ్య. హాయ్. ఏంటి డోర్ తెరుస్తుంది? ఎవరన్నా లోపల దూరుతారేమో. సేఫ్టీ కాదు. డోర్ మూసుకోండి. పర్వాలేదు, అదేగా చూస్తున్నాం. ఎవరు వచ్చినా ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటాం. జిమ్ ఇక్కడేగా ఉంది. ఏ ఫ్లోర్ ఇది? మీరు లిఫ్ట్లో ఏ ఫ్లోర్ నొక్కారో ఆ ఫ్లోరే ఇది. ఐ థింక్ ఐమ్ ఆన్ ద రాంగ్ ఫ్లోర్. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాది వెన్నెల. ఏంటి ఫ్యాన్సా? సెల్ఫీ కావాలా? రండి. మేడం వస్తారుగా, ఆవిడతో తీసుకుంటాం. మేడమా? ఏ మేడం? ఇప్పుడు ఎందుకు వస్తారు? హాయ్. 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 ఏయ్, ఇప్పుడు మేము చెప్పినట్టు నువ్వు వినలేదంటే నైట్ అంతా మేడం పైకి కిందకి నడుస్తూనే ఉంటారు, రూమ్లోకి రాలేరు. ఓరి దుర్మార్గుడా, బయటికి పొమ్మంటే పోయి ఉండేవాడిని. అది చెప్పకుండా రిఫ్రాక్షన్ రియాక్షన్ అంటూ తడి డ్రాయర్తో బయటికి తోసేసా. రిఫ్రాక్షన్ అంటే ఏంటో తెలియక అలెక్సానే కన్ఫ్యూజ్ అయింది కదరా. అవును, ఈ రిఫ్రాక్షన్ మ్యాటర్ బ్లాస్ట్ మోహన్కి తెలుసా? ద్రోహి. ఇప్పుడు ఇక్కడ జరిగింది బయట తెలియకూడదంటే నువ్వు మా బాస్ని మీట్ అవ్వాలి. భాష పైలా ఉన్నారు. బాలు, ఈరోజు కన్ఫామ్గా నీకు నోట్లో పాలు. కొంచెం కూర్చొని మాట్లాడదామా? బాగున్నారా బాలు?
బాగున్నాను సార్. ఇంట్లో అంతా బాగున్నారా? కమర్షియల్ మూవీ పేరుతో అసభ్యంగా ఏది తీకు. కుటుంబంతో అందరూ వచ్చి చూసేలా ఒక వినోదాత్మక సినిమా తీయండి. డే అండ్ నైట్ షూట్ చేయొద్దు, ఆరోగ్యం పాడైపోతుంది. హెల్త్ పాడైపోతే అన్నీ పోతాయి కదా. మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారని బ్లాస్ట్ మోహన్కి తెలుసా? తెలీదు సార్, తెలీదు, అసలు తెలీదు. ఈ విషయం బ్లాస్ట్ మోహన్కి తెలిస్తే ఓకేనా? తెలుసున్న నాకే ఓకే కాదు. ఏ మరి ఇన్నాళ్ళు సినిమానే నా లైఫ్, సినిమానే నా లైఫ్ అన్నాడు. ఇప్పుడు హఠాత్తుగా కామనానే నా వైఫ్ అంటే నాకే ఎక్కడో కాలుతోంది. వాడైతే హంతకుడైపోతాడు. ఇక విగ్గు పెట్టుకోవడానికి తలే ఉండదు. ఈ విషయం బ్లాస్ట్ మోహన్కి తెలియకూడదు అనుకుంటే ఇక మీదట నేను ఎలా చెబితే నువ్వు అలాగే చెయ్యాలి. కొంచెం కూడా మారకూడదు. సార్ నేనేం చేయగలను? కుదురుతుందా కుదరదా? చేస్తాను సార్, మీరేం చెప్తే చేస్తాను సార్. లైట్ అయింది సార్. నేను చెప్పినట్లు చేస్తే బాగున్నారా బాలు బాగుంటాడు, లేదంటే గోవిందా గోవిందా. అర్థమైందా?